శ్రీరుద్రం నమక చమకాల గురించి మీకు తెలుసా? ఈ శ్రీరుద్రం గురించి శుక్ల లేదా కృష్ణ యజుర్వేదం తైత్తిరీయ సంహితలో 4వ అనువాకంలో చాప్టర్ 16 మరియు చాప్టర్ 18లో ఉంది. ఈ శ్రీరుద్రం యొక్క ప్రధాన లక్షణం ఏమిటంటే దీనిలో నమకం మరియు చమకం అని రెండు ఉంటాయి. వీటినే నమక చమకాలు అని వ్యవహార నామంలో పిలుస్తారు. వీటిలో ప్రధాన లక్షణాలు ఏమిటంటే శివుణ్ణి నిర్గుణ పరబ్రహ్మగా అంటే గుణాతీతుడిగా వర్ణించాయి. అంతేకాక శివుణ్ణి పెక్కు నామాలతో కీర్తిస్తూ లెక్కించడం జరిగింది. అంతేకాక మహోన్నతమైనటువంటి పంచాక్షరీ మంత్రము నమశివాయ అనే మంత్రము కూడా 8వ అనువాకంలో చాప్టర్ 16 అండ్ చాప్టర్ 41లో ఇవ్వటం జరిగింది. అంతేకాక ఇతర గొప్ప మంత్రాలైనటువంటి మహామృత్యుంజయ మంత్రము, ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రము కూడా ఈ శ్రీరుద్రంలో ఉండడం జరిగింది. నమక చమకాలతో కూడినటువంటి శ్రీరుద్రాన్ని ఎప్పుడు ఎన్నిసార్లు జపించాలి? నమక చమకాలతో కూడినటువంటి శ్రీరుద్రాన్ని జపించడానికి అత్యుత్తమమైనటువంటి సమయం శివలింగాభిషేకం. అది కూడా ప్రదోషకాలంలో, అంటే సూర్యాస్తమయానికి గంటన్నరసేపు ముందు కాలము మరియు గంటన్నరసేపు తర్వాత కాలము. ఈ 3 గంటల కాలనే ప్రదోషకాలం అంటారు. ఈ సమయంలో శ్రీరుద్రాన్ని జపించడం ద్వారా అత్యుత్తమ ఫలితాలను పొందవచ్చు. అయితే దీనిని ఎన్నిసార్లు జపించాలి? దీని 4 రకాలుగా ఉంది. ఈ నమక చమకాలతో కూడినటువంటి శ్రీరుద్రాన్ని 11 సార్లు కనుక చదివినట్లయితే దానిని ఏకాదశ రుద్రం అంటారు. ఆ అభిషేకాన్ని ఏకాదశపూర్వక రుద్రాభిషేకం అంటారు. దీనిని 11 స్క్వేర్ అంటే 121 టైమ్స్ 121 సార్లు కనుక చదివినట్లయితే జపించినట్లయితే దానిని లఘురుద్రం అంటారు. ఆ శివలింగాభిషేకాన్ని లఘున్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు. దీనినే 11 క్యూబ్ అంటే 1331 టైమ్స్ 1331 సార్లు కనుక చదివినట్లయితే దానిని మహన్యాసం అంటారు. ఆ అభిషేకాన్ని మహన్యాసపూర్వక రుద్రాభిషేకం అంటారు. 11 to the power of 4 అనేది చివరిది. 14,641 సార్లు కనుక జపించినట్లయితే ఆ రుద్రాన్ని అతిరుద్రం అంటారు. ఆ అభిషేకాన్ని అతిరుద్రాభిషేకం అంటారు. రుద్రంలో నమక చమకాలకు మధ్య ఉన్న ప్రధాన తేడా మీకు తెలుసా? మొదటి డిఫరెన్స్, నమకం అంటే రుద్రుని యొక్క విశేష గుణాలను అతని యొక్క పేర్ల రూపంలో కీర్తిస్తూ తెలుపుతుంది. చమకం అనేది ఎవరైనా శివభక్తుడు తనకు కావలసినటువంటి కోరికలను తీర్చుకోవడానికి రుద్రుణ్ణి కీర్తించడాన్ని తెలుపుతుంది. రెండవ డిఫరెన్స్, నమకం అనేది రుద్రుణ్ణి ఎప్పుడు కూడా ప్రశాంత రూపంలో ఉండమని, కోపంతో వినాశ రూపాన్ని ఎత్తవద్దని ప్రార్థిస్తుంది. చమకం అనేది ఎవరైనా భక్తుడు తనకు కావలసినటువంటి ఇహ మరియు పరలోక సుఖాలను కూడా తీర్చుకోవడానికి కీర్తించడాన్ని తెలుపుతుంది. మూడవ డిఫరెన్స్ తేడా, నమకం అనేది కుల మత జాతి లింగ వర్ణ విచక్షణ లేకుండా రుద్రుడు అనేటువంటి వాడు ప్రతి ఒక్కడిలో ఉంటాడు. అది వేద పండితుడైనా కావచ్చు, గజదొంగైనా కావచ్చు, దరిద్రుడైనా కావచ్చు, ధనవంతుడైనా కావచ్చు, ప్రతి ఒక్కరిలో కూడా ఆ రుద్రుడు ఉంటాడు అని తెలుపుతుంది. చమకం అనేది ఇతర దేవతలైనటువంటి అగ్ని, విష్ణువు మొదలైన వారందరూ కూడా రుద్రునితో కలిసి ఉంటారని, వారిని భక్తుడు ప్రార్థిస్తే వారిని అనుగ్రహిస్తారని చెబుతుంది. రుద్రంలోని 2 ప్రధాన స్తోత్రాలైన నమక చమకాలను గుర్తించటం ఎలా? నమకంలో ప్రతి మంత్రం కూడా నమః లేదా నమస్కారయుతమైన పిలుపుతో ప్రారంభం అవుతుంది. ఎందుకంటే ఇక్కడ రుద్రుని యొక్క విశేష గుణగణాలను కీర్తించటం పైన దృష్టి ఉంటుంది. చమకంలో ప్రతి మంత్రము కూడా చమే అనే పదబంధాన్ని కలిగి ఉంటుంది. దీనికి 2 రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి మరియు నేను, 2 నాతో. అంటే ఇక్కడ భక్తుడు తన కోరికలను తీర్చుకోవడానికి శివుణ్ణి ప్రార్థించడం పైన ఎక్కువ దృష్టి ఉంటుంది. నమకంలో 11 అనువాకాలు ఉన్నాయి. మొదటి అనువాకం అనేది రుద్రుని యొక్క దయను కోరుతుంది. 2 నుంచి 9 వరకు ఉన్న అనువాకాల్లో రుద్రుడు అత్యున్నత దైవంగా ప్రార్థించబడ్డాడు. 10వ అనువాకం అనేది వివిధ వరాల కోసం ప్రార్థించడం గురించి తెలుపుతుంది. 11వ అనువాకంలో రుద్రుని యొక్క వివిధ రకాల అభివ్యక్తులను అంటే రుద్రగణాలను ప్రార్థించారు. యజుర్వేదంలోని రుద్రం గురించి అత్యంత అరుదుగా ప్రచారంలో ఉన్న విషయాలు. శ్రీరుద్రాన్ని ప్రత్యేకించి కొందరు ఒక ఉపనిషత్తుగా కూడా భావిస్తారన్న విషయం చాలామందికి తెలియదు. దీనినే శతరుద్రీయం అని కూడా పిలుస్తారు. ప్రపంచంలోని అన్ని మతపరమైన సాహిత్యాలలో ఈ రకమైన స్తోత్రం బహుశా ఇదొక్కటే కావచ్చు.
ఈ రుద్రస్తోత్రంలోని మంత్రాలలో దైవం అనే భావనను కేవలం ఆహ్లాదకరమైన శుభకరమైన విషయాలతోనే కాకుండా భయానకం, విధ్వంసం వంటి విషయాలకు సంబంధించినవిగా కూడా ఉంటాయి. సాధారణంగా భక్తులు నైతికంగా భావించే అంశాలనే కాదు, అనైతికంగా భావించే అంశాలలో కూడా సర్వత్రా అంటే అంతటా కూడా దేవుడు వ్యాపించి ఉంటాడని ఈ రుద్రస్తోత్రంలోని మంత్రాలు ఖచ్చితంగా చెబుతాయి. వేదాలలో రుద్ర ప్రశ్న అనేది సర్వోన్నతమైనది. నమశివాయ మంత్రం వేదంలో ఎక్కడుంది? సిద్ధశైవ లేదా శైవ సిద్ధాంత సాంప్రదాయ ప్రకారం నమశివాయ అనే మంత్రం పంచతత్వాలను సూచిస్తుంది. నా అనే అక్షరం భూమిని, మా అనే అక్షరం నీటిని, షి అనే అక్షరం అగ్నిని, వా అనే అక్షరం వాయువును, యా అనే అక్షరం ఆకాశాన్ని సూచిస్తుంది. శివ పంచాక్షరి మంత్రమైనటువంటి నమశివాయ అనేది కృష్ణ యజుర్వేదంలో శ్రీరుద్రం చమకం 8వ అధ్యాయంలో ఉంది. ఇదే నమశివాయ మంత్రం శ్రీరుద్ర నమకంలో కూడా ఓం అనే అక్షరం లేకుండా నమశివాయ చ శివతారాయక అనే చోట ఉంది. దీని అర్థం శుభప్రదుడైన శివునికి నమస్కారం, శివతారకు నమస్కారం. శివుడి కంటే శుభప్రదమైన వాడు వేరొకరు లేరు. శ్రీరుద్రంలో దశాక్షరి మంత్రం గురించి మీకు తెలుసా? ఓం నమో భగవతే రుద్రాయ. రుద్రుని గురించి తెలిపే ఈ పవిత్రమైన దశాక్షరి మంత్రం శ్రీరుద్రంలో మొట్టమొదటి అనువాకంలో మొదలయ్యే మొట్టమొదటి మంత్రం. దీనిలో ఓం అంటే సనాతన ధర్మంలో ప్రతి భగవంతుని మంత్రం ముందు ఉండేటువంటి పవిత్రమైన శబ్దం. ఇది సాకార రూపంలో ఉన్నటువంటి ప్రకృతిని, నిరాకార రూపంలో ఉన్నటువంటి భగవంతుని కూడా సూచిస్తుంది. నమో అంటే ఐ బోటు, నేను నీకు నమస్కరిస్తున్నాను. భగవతే అంటే ఓ డివైన్ లార్డ్, ఓ పవిత్ర స్వరూపుడైన పరమాత్ముడా. రుద్రాయ అంటే శివస్వరూపమైనటువంటి మరియు సృష్టిని వినాశనకరం చేయగలిగేటువంటి, తిరిగి సృష్టించబడడానికి అవకాశం కల్పించేటువంటి ఓ రుద్రుడా. ఈ శ్రీరుద్రం సిరీస్లో నెక్స్ట్ వీడియో కొరకు ప్లీజ్ వెయిట్ ఫర్ పార్ట్ 2. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్.